నమస్తే, ఈ రోజు మేము పీరియడ్ నొప్పి గురించి మాట్లాడబోతున్నాము. పీరియడ్స్ సమయంలో చాలా మంది అమ్మాయిలు కడుపు నొప్పి, వెన్నునొప్పి, అలసట, శరీరంలో వాపు అనుభవిస్తారు. కొన్ని అమ్మాయిలు లేదా మహిళలు తమ పీరియడ్స్కు 4-5 రోజులు ముందు నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తారు. దీనిని పీఎంఎస్ లేదా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పీఎంఎస్ కడుపు నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, దురద మరియు మొటిమలకు కూడా దారితీస్తుంది. ఇవి అన్ని హార్మోనల్ మార్పుల వల్ల జరుగుతాయి. ఇవన్నీ ఎదుర్కోవడానికి మీ తలనొప్పి, కడుపు నొప్పి, శరీర నొప్పి లేదా దురదలు పీరియడ్స్ లక్షణాలు మాత్రమే, తీవ్రమైన వ్యాధి కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి మాట్లాడండి, తద్వారా వారు కూడా ఈ లక్షణాలను అర్థం చేసుకోగలరు. ఈ లక్షణాలు కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత అవి పోతాయని మీరు మీకు ధైర్యం చెప్పుకోవచ్చు. మీకు ఎక్కువ కడుపు నొప్పి లేదా వెన్నునొప్పి ఉంటే మీరు వేడి నీటితో దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో యోగా మరియు కొన్ని వ్యాయామాలు కూడా లాభదాయకం. చాలా నీరు తాగండి. ఉప్పు, చక్కెర, టీ, కాఫీ తక్కువగా తినండి. మీరు అది చేయకపోతే మంచిది. కాలంలో ఆకుకూరలు, మటం, బెల్లం వంటి ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాలు రక్తహీనతను కలిగించవు. ఈ రోజుల్లో లేదా పీరియడ్స్ తర్వాత కూడా మీరు చాలాసార్లు దురద లేదా కాలుతున్న అనుభూతిని అనుభవిస్తారు. ఇది చాలా కలవరపరిచేలా ఉంది. దీనికి ఒక కారణం అపరిశుభ్రత కావచ్చు. దీనికోసం మీరు మీ ప్యాంట్లు మార్చే ముందు మరియు తరువాత మీ చేతులను కడగాలి. మీ లోదుస్తులను కడిగి కొన్ని నిమిషాలు వేడి నీటిలో ముంచండి. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది. సాధ్యమైతే దానిని ఎండలో ఆరబెట్టండి. మీ గర్భాశయం ఉన్న ప్రదేశం ఎల్లప్పుడూ కప్పబడి ఉంటుంది. మరియు చాలాసార్లు అది తడిగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనప్పుడు మరియు మీరు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని తెరిచి ఉంచండి, వాపు మరియు వాపు నివారించడానికి. ఇదితో పాటు మీ శరీరాన్ని మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచడం మర్చిపోవద్దు. హైజీన్ లేకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనిని నివారించడానికి శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి 4 గంటలకు ప్యాడ్స్ మార్చండి. వాడిన ప్యాడ్లను పాత కాగితంలో చుట్టి చెత్తబుట్టలో వేయండి. ఇది అంతా చాలా ముఖ్యమైనది. ఈ సమాచారం మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకోవడంలో మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.